మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మనశంకర్ వరప్రసాద్ గారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే భారీ స్థాయిలో దూసుకుపోతుంది. విడుదలై ఇప్పటికే 2 వారాలు పూర్తయినా వసూళ్లలో ఎలాంటి బ్రేక్ లేకుండా స్టడీగా కొనసాగటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా వర్కింగ్ డేస్లో కలెక్షన్లు తగ్గడం సహజమే అయినా ఈ సినిమాకు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడంతో డైలీ గ్రాస్ బలంగా నిలుస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమా విడుదలైన 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును టచ్ చేయడం విశేషం. తొలి వారంలోనే వరల్డ్ వైడ్గా అవసరమైన గ్రాస్ను దాటేయడంతో ప్రస్తుతం ఈ మూవీ లాభాల బాట దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో 25వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం. ఈ మూవీని డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కించారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరింత ప్లస్ అయింది. ఈ కాంబినేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నీ ఒక ప్యాకేజీగా సినిమా రూపొందడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నారు. నిర్మాణం పరంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించారు. భీమ్స్ సిసిలియో సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ కలిసి సినిమాకు పక్కా కమర్షియల్ టచ్ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగు, అనిల్ రావిపూడి డైలాగ్ బ్రాండింగు థియేటర్లలో మంచి రెస్పాన్స్ను తెచ్చిపెడుతున్నాయి. బడ్జెట్ విషయానికి వస్తే నటీనటుల రెమ్యునరేషన్, టెక్నికల్ టీం ఖర్చులు, భారీ ప్రమోషన్లు కలిపి ఈ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్లు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ పరంగా తెలుగు రాష్ట్రాల హక్కులు సుమారు 105 కోట్లకు అమ్ముడవగా ఇండియా వైడ్గా బిజినెస్ దాదాపు 120 కోట్లకు క్లోజ్ అయింది. ఓవర్సీస్ మార్కెట్లో సుమారు 20 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ టాక్. మొత్తంగా చూస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. ఈ లెక్కల ప్రకారం పూర్తిస్థాయి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్గా సుమారు 300 కోట్లు గ్రాస్ అవసరం. కానీ సినిమా విడుదలైన తొలి వారంలోనే ఆ మైలురాయిని దాటేసి ఇప్పుడు లాభాల దిశగా దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే స్ట్రాంగ్ ఓపెనింగ్స్తో దూసుకెళ్లింది. ప్రీమియర్స్తో 9.35 కోట్లు నెట్ వసూలు చేసిన సినిమా తొలి రోజున 32.25 కోట్లతో భారీ ఓపెనింగ్ నమోదు చేసి తన రేంజ్ను చూపించింది. ఆ తర్వాత కూడా కలెక్షన్ల జోరు తగ్గలేదు. రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు, నాలుగో రోజు 22 కోట్లు వసూలు చేసి తొలి వీకెండ్లోనే భారీ గ్రాస్ను అందుకుంది. ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు, ఏడో రోజు 17.65 కోట్లు రాబట్టి ఫస్ట్ వీక్ను సూపర్ స్ట్రాంగ్గా ముగించింది. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడంతో వర్కింగ్ డేస్లో కూడా కలెక్షన్లు అదిరిపోయాయి. రెండో వారం మొదలైన తరువాత సహజంగానే వసూళ్లు కొంత తగ్గినా పూర్తిగా పడిపోలేదు. 8వ రోజు 8 కోట్లు, 9వ రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజు 2.65 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ రావడంతో మళ్లీ పుంజుకొని 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్లను రాబట్టింది. దీంతో రెండో వారాంతంలో కూడా డిస్ట్రిబ్యూటర్లకు రిలీఫ్ ఇచ్చే నంబర్లు వచ్చాయి. మూడో వారం ప్రారంభంలో 15వ రోజు 5 కోట్లు, 16వ రోజు 2.1 కోటి, 17వ రోజు 1.3 కోట్లు, 18వ రోజు 1.09 కోట్లు, 19వ రోజు 1.10 కోట్లు, 20వ రోజు 1.6 కోట్లు వసూలు చేసింది. మళ్లీ వీకెండ్ రావడంతో 21వ రోజు 2.84 కోట్లు రాగా 22వ రోజు సుమారు 1 కోటి రూపాయలు, 23వ రోజు మరో 1 కోటి వరకు వసూలైనట్లు ట్రేడ్ సమాచారం. ఈ లెక్కల ప్రకారం కేవలం 23 రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా 209.05 కోట్ల నెట్, 246.5 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మనశంకర్ వరప్రసాద్ గారు మంచి రన్ను కొనసాగిస్తుంది. మొత్తం ఓవర్సీస్ వసూళ్లు దాదాపు 48 కోట్లకు చేరినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియా గ్రాస్తో కలిపి ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్గా సుమారు 289.1 కోటి గ్రాస్ వసూలు సాధించినట్లు అంచనా. అయితే మేకర్స్ మాత్రం 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 418 కోట్ల వరకు వసూలైనట్లు ప్రకటించడంతో ఈ ఫిగర్స్పై ట్రేడ్లో చర్చ కొనసాగుతుంది. ఇక 24వ రోజు వర్కింగ్ డే కావడంతో ఆక్యుపెన్సీ తగ్గింది. కేవలం 12% థియేట్రికల్ ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైనట్లు సమాచారం. దీంతో 24వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 1 కోటి వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇంకా సుమారు 5 కోట్లు గ్రాస్ సాధిస్తే ఈ సినిమా హనుమాన్ లైఫ్ టైమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 294.92 కోట్లను కూడా అధిగమించనుంది. ఇలా 4వ వారం నడుస్తున్నప్పటికీ రోజు ఏదో ఒక స్థాయిలో వసూలు నమోదు చేస్తూ ముందుకెళ్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు తుది రన్‌లో మరిన్ని రికార్డులను టచ్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.